లిమిట్స్ ని క్రాస్ అయ్యావనుకో నీ బ్లడ్ గ్రూప్ ని కూడా నేను మర్చిపోతాను. నీ బాబుతో ఇక్కడే ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉండిపోవాలి అంటే అలా అని నాకు మాటివ్వు. మరి ప్రియాంకని కూడా సంతోషంగా ఉండని మాటివ్వు. నీ బాబుతో హవేలీకి తిరిగి వెళ్ళనని నాకు మాటివ్వు. వెనక్కి తగ్గను అన్నావు, ఏమడిగినా చేస్తానన్నావు. నీ మనసులో ఇంత కుళ్ళుందని తెలియక అలా అంది. తాతయ్య, తాతయ్య. అమ్మా ఊరుకో. రాబందు లాంటిది శవాల్ని పీక్కుతుంటుంది. మనసు మంచితనం ఉండదు. అసలు లోపలికెందుకు రాయించావమ్మా? అది కాదు మంగరాజు గారు. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నీ మొగుడుతో నీకు కలిసి ఉండే రాతలేదు. నీ నోటికి భయపడి వాడు దేశాలు పట్టి తిరుగుతున్నాడు. కూతురు లాంటి రూప జీవితాన్ని నాశనం చేస్తావా? భర్తకు దూరం చేయాలనుకుంటున్నావా? సిగ్గులేదు? రాజావారి దయాదాక్షిణ్యాల మీద హవేలీలో పడి బ్రతుకుతున్నావు. హవేలీ ఉప్పు తింటూ ఆ ఇంటికే నిప్పి పెట్టాలనుకుంటున్నావా? రాక్షసి, నిన్ను వదిలమ్మా. దాన్ని నరికి పోగులు పెడతాను. నా మనవరాల జీవితంతో ఆడుకోవాలనుకుంటుంది. తాతయ్య, ఎవరి పాపానికి వాళ్లే పోతారు. వదిలే. ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే తాతయ్య ఊరుకోడు. వెళ్ళు, వెళ్ళు. కాళ్ళు విరగ్గొడతాను. ఇంకొకసారి గడప దొక్కావంటే చంపేస్తాను. బట్టలు సర్దుకో. నీకే చెప్పేది, బట్టలు సర్దుకో. ఎందుకు తాతయ్య? తీసుకువెళ్లి హవేలీలు దింపొస్తాను. నీ భర్తకు అప్పచెప్పొస్తాను. నేనిక్కడ ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు, వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతాను. మరూపా, బాబు దొరికే వరకు హవేలీ ముఖం చూసేది లేదని ఎందుకు ముందే చెప్పాను. చూడమ్మా, నీ బాబు దొరికే వరకు నేను బ్రతుకుంటానని లేదో నాకే తెలియదమ్మా. తాతయ్య, నేను పోయాక ఎవరమ్మా నీకు దిక్కు? తాతయ్య, చూసావుగా, నేనుండగానే నిన్ను హవేలీకి రానియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నేను పోయాక నీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకో. ఆలోచించమ్మా. బాబు దొరక్కపోతే కనీసం నీ భర్త అయినా నీకు మిగులుతాడమ్మా. హవేలీకి వెళ్ళు. నా మాట వినమ్మా. బాబు దొరక్కపోతే నేనే ఉండను. అమ్మ రూపా, అప్పుడు నాకెవరితోనూ పని లేదు. ఎవరికి నా గురించి బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. అమ్మా,
అడ్డుపడను అంటూ గొప్పగా 100 సార్లు చెప్తున్నావు. వెటకారమా? పడరా, నువ్వు అడ్డుపడు. నాకేమన్నా భయం అనుకున్నావా? బెదిరిపోతాననుకున్నావా? నేను నీ కాళ్ళ బేరానికి వస్తాననుకున్నావా? పిల్లక్కాకి. మన హవేలీకొచ్చి మన మీద అరుస్తాడా? కాళ్ళు విరక్కొడతాను. చిన్నరాజావారు నాన్నగారు, ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు నాన్నగారు. ఒక్క నిమిషం చిన్నరాజావారు. చాలా థ్యాంక్స్ చిన్నరాజావారు. ఎందుకు నాన్నగారు? మా మీద మీ మనసులో దాచుకున్న ఆపేక్షని పైకి చూపించినందుకు. మనోహర్ గారు నిందలు వేస్తున్నప్పుడు అడ్డుపడి మీరు మమ్మల్ని సపోర్ట్ చేశారు. నిజానికి ముందు మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే కదా మా మీదున్న మీ ఆపేక్షని తెలుసుకోగలిగా. ఒక తండ్రికి ఇంతకన్నా మధురమైన క్షణాలు ఉండవు. మాటల్లో చెప్పుకోలేని సంతోషం, గుండెల్లో దాచుకోవాల్సిన అనుభూతి. మా జీవితంలో ఇలాంటి క్షణం ఒకటి వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ వెరీ లక్కీ. కొడుకు ఉండడం వేరు, అభిమానించే కొడుకు ఉండడం వేరు. ఒక్కసారిగా బయటపడ్డ ఈ ఆపేక్షకి కారణం తెలుసుకోవచ్చా? నాన్నగారు, కారణాల గురించి ఆలోచిస్తే మీ మనసులో ఆనందం పోయి నా మీద కోపం మిగులుతుందేమో. నాకది ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు. మాకు కావలసిందల్లా ఈ ఆపేక్ష. మీ ఆపేక్ష శాశ్వతంగా ఉండడం. అలా అని మాటివ్వగలరా? నమ్మకం లేదా? మాటివ్వలేరా? థ్యాంక్స్. కాలం కొన్నేళ్లు వెనక్కి వెళితే బాగుండు అనిపిస్తోంది. మా చిన్నారి సందీప్ని మా గుండెల మీద ఆడించాలి అనిపిస్తోంది. మేం పోగొట్టుకున్న ఆ అదృష్టాన్ని పొందాలనుంది. ఆ అనుభూతి ఇప్పుడు కావాలి అనుంది. అఫ్కోర్స్ అది జరిగే పని కాదు అని మాకు తెలుసు. అయినా ఆశ. మా ఆరాటం చూస్తుంటే నవ్వు వస్తుందా? యు ఆర్ మై సన్. మీ దగ్గర మొహమాటం ఎందుకు?
మనసులో ఉన్న ఫీలింగ్స్ ఓపెన్గా చెప్పుకుంటున్నాం. తప్ప చిన్నరాజా వారు, ఇప్పటికీ మేమేమీ నష్టపోలేదు. మేం అనుభవించలేకపోయినా మీ చిన్నతనపు అనుభూతుల్ని మా పెద్ద మనవడి ద్వారా అనుభవిస్తాం. రూపగారి విషయంలో కూడా మీరు మనసు మార్చుకొని సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. చాలా సంతోషించాం. ఇన్ఫ్యాక్ట్ మేము కోరుకున్నది కూడా అదే. హవేలీకి మంచి రోజులు వస్తాయి అనిపిస్తోంది. రూపగారి కొడుకు తప్పకుండా దొరుకుతాడు. దారి తప్పిన ఆనందాన్ని రూపగారి కొడుకు తన వెంట హవేలీకి తీసుకొస్తాడు. మాకా నమ్మకం ఉంది. చిన్న పనుంది, బయటకు వెళ్ళొస్తాను నాన్నగారు. మరొక చిన్న రిక్వెస్ట్ చిన్నరాజా వారు. ఇంతటి సంతోషంలో మాకు ఒక చిన్న లోటు కనిపిస్తోంది. ఆ లోటు కూడా తీర్చాలి. కాదండ్రు కదూ? ఏంటది నాన్నగారు? దయచేసి మీ పెద్దమ్మ గారి మీద కోపం పెంచుకోవద్దు. రాజేశ్వరి దేవి గారిని కూడా సపోర్ట్ చేయండి. రాజేశ్వరి దేవి గారి వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. కేవలం అపార్థంతో మీరు ఆమెను నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు. తెలుసుకోండి చిన్నరాజా వారు. నాన్నగారు, నిజాన్ని తెలుసుకోండి. మనోహర్ గారికి రాజేశ్వరి దేవి గారికి ఎటువంటి సంబంధము లేదు. కేవలం పెంచిన పుణ్యానికి ఆమె తన్య మీద తల్లి ప్రేమ చూపిస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు. తన్య కనపడడం లేదని రాజేశ్వరీదేవి గారు దిగులుగా ఆరాటంగా ఉన్నారు. వీలైతే తన్యని వెతకడంలో మీ పెద్దమ్మకి హెల్ప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఆమె ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్లీజ్. నాన్నగారు, తన్యని కిడ్నాప్ చేసింది మా అమ్మే. కానీ ఆ నిజం బయటకు చెప్పలేని దౌర్భాగ్యం నాది. క్షమించండి, నన్ను క్షమించండి నాన్నగారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? సపోర్ట్ చేయలేరా? మీ పెద్దమ్మని సపోర్ట్ చేయలేరా? ఆవిడ హవేలీ వదిలి వెళ్ళిపోవలసిందేనా? లేదు నాన్నగారు, పెద్దమ్మ ఇక్కడే ఉండాలి, హవేలీలోనే ఉండాలి, మనతోనే ఉండాలి. ఇక ఆమెని బాధ పెట్టను, పెద్దమ్మ జోలికి వెళ్ళాను. మీకు మాటిస్తున్నాను. థ్యాంక్స్ చిన్నరాజా వారు. మీరు బయలుదేరండి.
బాబు బాబు నా బాబు ఎంతకాలం ఇలా భయపడుతూ ఉంటావురా? మాకు ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే ఇలా అధైర్యంగా ఉంటే మా పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలరా? నువ్విలాగే ప్రవర్తిస్తూ ఉంటే సంధ్యకు అనుమానం వస్తుంది. అప్పుడేం చెప్పుకుంటావు? లీగల్ గా బాబు మీద మనకి హక్కుందని చెప్పావు కదా, ఇంకా ఏంట్రా? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఇలాగే పిచ్చికినట్టుంటుంది. డ్యూటీకెళ్ళు. నీ సస్పెన్షన్ అయిపోయింది కదరా? అయిపోయింది, కానీ డ్యూటీకి వెళ్ళాలనిపించడం లేదమ్మా. ఎందుకు? వెళ్ళిన దగ్గర నుండి అన్నీ తలనొప్పులే. రిజైన్ చేస్తావా? ఏమో, ప్రస్తుతానికి లీవ్ పెట్టాను. అది కాదురా. ప్రతాప్తో మాట్లాడతావమ్మా? లేదత్తయ్య, అంత అవసరం ఏం లేదు. బయటికెళ్తున్నాను. మంచిది, వెళ్ళిరా. ఎంతసేపట్లో వస్తావు? కంగారేముంది? నేను ఇంట్లో ఉంటే నీకు అడ్డమేగా. ఓ గంటలో వచ్చేస్తాను. రూప దగ్గరికి వెళ్తున్నాను. సంధ్య, వెనక్కిరా. లోపలికెళ్ళా. ఏ? అబ్బే ఏం లేదమ్మా, అసలే వడగాలిగా ఉంది. బాబుకి జ్వరం వస్తుందేమోనని. అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా రూప దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నీ కొడుకు చేసిన ఘనకార్యానికి తప్పట్లేదు. ఇంటికొచ్చిన రూపని మంచి మర్యాద లేకుండా నాన్న మాటలన్నాడు, ఏడిపించాడు. భర్త చేసే పుణ్యాల్లోనే కాదు, పాపాల్లో కూడా భార్యకి బాగా ఉంటుంది. తప్పదు కదా, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. వెళ్ళి దాని కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి కొంతలో కొంతైనా పాపాన్ని కడుక్కుంటాను. దానికి అక్కడి దాకా వెళ్ళటం ఎందుకమ్మా? ఫోన్లో మాట్లాడితే సరిపోతుందిగా. నాకు సిగ్గు లేదు, కానీ దానికి అభిమానం ఉంటుందిగా. ఈ ఇంట్లో దానికి ఇంత అవమానం జరిగాక నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తుంది? అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అందుకే బయలుదేరాను. బాబుకేం కాకుండా నేను చూసుకుంటాను. తండ్రికే కాదు, తల్లికి బాబంటే ప్రేమ ఉంటుంది. నేను వీడి తల్లిని. బాబుని జాగ్రత్తగానే చూసుకుంటాను. ఆ మాత్రం నాకు తెలుసు. సంధ్య, పోనీ బాబు నాకిచ్చి వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. అవసరం లేదు, మీరు మీ బాబుని జాగ్రత్తగా చూసుకొని చాలు.
సంధ్య పెద్దవాళ్ల మాటకి గౌరవం ఇవ్వటం నేర్చుకో. గౌరవం, మంచి మర్యాదల గురించి నాకు బాగానే తెలుసు. నువ్వే నేర్చుకో. చూడమ్మా, ఎలా ఎదురు సమాధానం చెప్తుందో చూడు. నేను మాట్లాడతాను కదరా. అమ్మ సంధ్య, చిన్న విషయానికి ఎందుకమ్మా గొడవ? కొడుకు కదా అని పక్షపాతంతో సమర్థించొద్దు. గొడవ చేస్తుంది ఎవరు? నేనా? భర్త మాటకి మర్యాద ఇవ్వాలని తెలుసు కాబట్టి రూప ముందు ఎదురు చెప్పకుండా నోరు కట్టేసుకుని నిలబడ్డాను. అసలు రూప తప్పే మాట్లాడిందని అంతలా అరిచాడు. సంధ్య, కారణం లేకుండా ప్రతాప్ ఏవి మాట్లాడాడమ్మా. ప్రతాప్ తొందరపడి మనిషి కాడు. అర్థం చేసుకో.